నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. మా హాస్పిటల్ చిక్కడపల్లిలో ఒక్కటే ఉంది, ఇంకెక్కడా లేదు. కడుపులో మంట. కడుపులో మంట ఎందుకు వస్తుంది? మనుషులు ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది విరేచనాలు తీసుకోరు. చాలామంది మనం నీకు విరేచన బాగా నాకు 2 సార్లు అవుతుందని మంచిగా ఉందని అంటారు, కానీ అది తప్పు. ఇప్పుడు మనం కాలంలో నీళ్లు పోతున్నాయి, పక్కన పాసి ఏర్పడుతుంది. ఆ పాసి ఎట్టుంటే దాని మీదనే పోతుంటాయి నీళ్ళు. మనకేమనిపిస్తుంది, నీళ్ళు మంచిగా పోతున్నాయి కదా అని, కానీ ఆ పక్కన పాసి ఉంది. ఆ రకంగా పేగులకు పడుతుంది మలినం, అది పోదు. అది పోవాలంటే ప్రతి 2 నెలలకు విరేచనాలు తీసుకోవాలి. ఆ విరేచనాలు తీసుకుంటే మొత్తం సాఫ్ అయిపోతుంది, పేగులు గీగులు అన్నీ సాఫ్ అయిపోతుంది. తర్వాత ఎలాంటి ఈ మంట అనేది ఉండదు. ఇంకోటి పైత్యరసం. ఈ విరేచనాలు తీసుకోకపోతే పైత్యరసం ఎక్కువ అవుతుంది. అది ఎక్కువ అయిపోయినప్పుడు ఎక్కడ వాంతి సెన్సేషన్ వస్తుంది, వాంతులు అవుతాయి, కడుపులో మంట అవుతుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. వీటన్నిటికి కూడా ఇదే కారణం. కాబట్టి ఈ విరేచన 2 నెలలకు ఒకసారి విరేచనాలు తీసుకుంటే ఇవన్నీ ఉండవు. సాఫ్ ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆకలి ఉంటుంది, విరేచనాలు బాగానే ఉంటాయి, అన్నింటే బాగానే ఉంటుంది. కాబట్టి అది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. 2 నెలలకు ఒకసారి విరేచనాలు తీసుకోవడం అవసరం. మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు 30-40 ఏళ్ళ వాళ్ళకు కూడా వచ్చేసినాయి. చాలామంది మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. అయితే ఈ నొప్పులకు అలోపతిలో పోతే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. అప్పటికప్పుడు కొద్దిగా ఉపశమనం అవుతుంది, కానీ అది మళ్ళీ కంటిన్యూ ఉంటుంది, అవి పోవు. కాబట్టి ఆయుర్వేద పద్ధతిలో చిట్కా వైద్యాలు మాత్రం చెప్తున్నాను. శాశ్వతంగా వాడే మందులు అవి వేరే ఉన్నాయి, రసాయనాలతో సిద్ధ వైద్యం ఉంటుంది అది. ఇది చిట్కా వైద్యం, మూలిక వైద్యం. ఇది నెమిలినార చెట్టు ఉంది. నెమిలినార ప్రతి ఊర్లలో ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి చెట్టు, పెద్ద పెద్ద మానులు. దాని ఆకు లేత ఆకు అంతా తీసుకోవాలి, బాగా తాగు తీసుకొని మెత్తగా నూరల్ల. అందులో తగు మాత్రం మిరియాలు, ఆ మిరియాలు వేగించి దాంట్లో వేసుకోవాలి, పచ్చి వేయకుండా వేగించేసి మెత్తగా నూరాలి. నూరి అది శనగింజంత మాత్రలు చేసి పొద్దున సాయంత్రం వాడాలి. రెండవది, తినే ఆహారంలో కూడా మనిషి రేపు ఏది దొరికితే తినేస్తున్నారు. రెండవది, మాంసాహారం తినడం మానుకోవాలి. మాంసాహారం అసలు పనికిరాదు. ఈ మాంసాహారం వల్లనే రోగాలు వస్తున్నాయి. రెండవది, ఆయుష్ తగ్గిపోతుంది మాంసాహారం వల్ల. సాత్విక ఆహారం తినడం మంచిది. సాత్విక ఆహారం అంటే ఆయుష్ పెరుగుతుంది. ఆ కూరగాయలు, పప్పు దినుసులు, ఇటువంటి ఆకుకూరలు ఇవి తినాలి. ఈ మాంసాహారం అసలు పనికిరాదు. చాలామంది లావు కావడం, కడుపు ఉబ్బరంగా కావడం ఇలాంటివన్నీ ఉంటాయి. అది మానేస్తే ఏమి ఉండదు. తర్వాత దుంపకూరలు కూడా తగ్గించాలి. దుంపలు అంటే ఆలుగడ్డ, కందగడ్డ, చామగడ్డ ఇలాంటివి, అవి కూడా తక్కువ చేయాలి. కాబట్టి ఆరోగ్యం అంతా మన చేతుల్లోనే ఉంది, కానీ మనం వాటిని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవడం లేదు. రెండవది, ఎవరికి కూడా కావలసినంత విశ్రాంతి కానీ మనశ్శాంతి కానీ ఏమీ ఉండవు. మెకానికల్గా మనుషులు పరిగెత్తడం, అక్కడ పరిగెత్తి ఇక్కడ పరిగెత్తి, ఆ పని ఈ పని అని ఈ పరిచయంలో ఉంటాడు ఎప్పుడు. మనకి ఎందుకంటే ఒక ఫ్రెండ్ చెప్తుంటాడు, ఫారిన్లో ఎవరైనా కూడా ఎదురు పడితే హలో అని చిరునవ్వు నవ్వుతాడండి. మన ఇండియాలో ఎవరి ముఖం చూసినా ఏడుపు ముఖమే, నవ్వు ముఖం ఉండదు. ఎవరి ముఖంలో కూడా ఏదో చింత, ఏదో పరిశాని, ఏదో వాడికి కష్టాలు. ఈ రకంగా మన వాళ్ళు ఈ రకంగా ఉంటారు, కానీ సంతోషం అనేది, ప్రశాంతత అనేది, శాంతి అనేది ఎవరికి కనపడదు. కాబట్టి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మన చేతుల్లో మనం తెచ్చుకునేటివి ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ మనం కొద్దిగా ఆలోచన చేసుకోవాలి. మనకు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా కాపాడుకోవడం అవసరం. అంచేత ఆరోగ్యం గురించి చాలామంది ఆయుర్వేద పద్ధతులు కొన్ని ఆలోచిస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది. ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఎప్పటికీ
సంతోషంగా శాంతంగా ఉంటారు. నిద్ర ఇప్పుడు మనిషికి అనేకమైన సమస్యలు, చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ ఎవడైనా కానీ సమస్యలు. పెద్దవాడైతే వాడికి సమస్యలే ఉన్నాయి. ఈ సమస్యలు మర్చిపోవాలంటే నిద్ర పట్టాల. ఆ సమస్యలు ఉన్నందువల్ల నిద్ర రాదు. మరి దీనికి ఏం చేయాలా? కాబట్టి నిద్ర రావాలంటే అతి మధురం, దాంట్లో కొద్దిగా అశ్వగంధ కూడా కలపచ్చు. ఇవి రెండును కలిపి డబ్బాలో పెట్టుకొని రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక స్పూను పాలల్లో కలిపి తాగాలి. తాగితే మంచిగా నిద్ర వస్తుంది, బలం వస్తుంది, మనశ్శాంతి ఉంటుంది. ఇవన్నీ సింపుల్, చాలా తేలిక పదార్థాలు, చాలా వస్తువులు. ఇవన్నీ వాడుకోవడానికి మీకు పెద్ద కష్టం కాదు. ఆలోచన చేయండి. పుట్ట కరగడం, చాలామందికి అనుకోక పొట్ట వస్తుంది. ఇప్పుడు చాలామంది తాగుడుకి అలవాటు పడ్డారు. చాలా దుర్మార్గమైన ఆలోచన, దుర్మార్గమైనటువంటి అలవాటు. ఈ తాగుడు వల్ల మన దేశంలో, అంటే ఇది ఫారినర్స్కి సరిపోయిందేమో కానీ మనకైతే తాగుడు పనికిరాదు. మన దేశమే ఉష్ణ దేశం. ఇక్కడున్న మనుషులందరిలో కూడా ఉష్ణం అంటే వేడి ఎక్కువ ఉంటుంది. ఈ వేడి వల్ల ఉండేటోళ్ళు ఈ తాగడం అనవసరం. అక్కడ చలి ప్రదేశాలు కనుక ఆ తాకపోతే వాళ్ళు బతకలేరు. వాళ్ళు అట్లా అలవాటు చేసుకుంటే దాన్ని చూసి మనం కూడా అలవాటు పడిపోయినారు మన వాళ్ళంతా. ఇప్పుడు ప్రతి ఒక్కడు యూత్ 20 ఏళ్ళ వయసు నుంచి కూడా తాగుడు మొదలుపెట్టారు. చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఈ తాగుడు వల్ల. ప్రతి ఇంట్లో 2-3 తాగుబోతులు ఉన్నారు. వీళ్ళు ఎట్లా కంట్రోల్ చేయాలా? వాళ్ళే కంట్రోల్ కావాలి. ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉంటే మానేసేయాలి. ఇది ఎందుకు మనకు అనవసరమని. మనిషిని చెడగొట్టేది, మనసుని చెడగొట్టేది, ఆరోగ్యం చెడగొట్టేది అది. దాని మీద వ్యామోహం పెట్టుకోవడం ఏంది? తప్పు కదా. మానేయాలి. అదొక్కటి మానేస్తే ఎంతో మనుషులు బాగుపడతారు, చాలా కుటుంబాలు మంచిగా అవుతాయి. ఇప్పుడు చాలామంది కుటుంబాలు, ఫ్యామిలీస్, ఆడపిల్లలు, పెళ్ళైన వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు రోడ్డున పడ్డారు. వీడు అకస్మాత్తుగా చావడమో, లేకపోతే యాక్సిడెంట్ కావడమో, ఇంకొక పని చేయడమో, లేక ఏదో అయిపోతున్నాడు తాగిపోతూ. అప్పుడు భార్య పిల్లలు ఏమవుతారు? రోడ్డున పడతారు. కాబట్టి ఇవన్నీ కొద్దిగా ఆలోచన చేసే విషయాలు. ఎవరు మన దగ్గర పని కట్టుకొని వచ్చి చెప్పడు, ఎవరు నేర్పడు. తెలుసుకోవాలా. బుద్ధి ఉంది కదా, తెలివి ఉంది, తెలుసుకోవాలి విషయాలు. అరే మనం ఎట్లా బతకాలి, ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలి, ఇవి మనమే తెలుసుకోవాలి. మీ దగ్గరికి పని కట్టుకొని వచ్చి ఎవరు చెప్తాడు, ఎవరు నేర్పుతాడు? రెండవది ఇంకోటి ఏంటంటే చెడ్డ అలవాటు. ప్రతి ఇంట్లో భార్య భర్త 2 పిల్లలు సపరేట్. వాళ్ళకి ముసలాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు ఉండనివ్వరు. వాళ్ళని తీసి హాస్టల్లో పడేస్తారు, ఆశ్రమంలో పడేస్తారు. వాళ్ళకి వీళ్ళకి సంబంధాలే ఉండవు. వాళ్ళు ఏదన్నా ఉంటే చిన్న సలహాలు చెప్తారు, ఏమైనా చెప్తారు, కానీ వాళ్ళు ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఇట్లా సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఎవరికి వాళ్ళే యమునా తీరాని. కనుక మనిషి ఈ అలవాట్లలో చాలా వరకు మన అలవాట్లు కొన్ని మార్చుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, శాంతంగా బ్రతకచ్చు, ఆయుష్ పెరుగుతుంది, 4 కాళ్ళ పాటు బతకడానికి, మంచిగా ఉండడానికి, సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవడానికి కూడా బాగుంటుంది. ఈ రకంగా మీరు కొన్ని అలవాట్లు చేసుకోవాలా. ఈ తాగుడు మానేయాలి, మాంసాహారం మానేయాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి. తర్వాత కొన్ని ఇది ఇప్పుడు చెప్పాను, మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా పచ్చకర్పూరం నోట్లో పెట్టుకుంటే అన్నిటికీ పనిచేస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఈ కడుపులో మంట కానీ, తర్వాత కఫం చేరి, గొంతులో కఫం చేరి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయడానికి వీలు కాదు, మింగడానికి వీలు కాదు. అవన్నీ రావు ఇది నోట్లో పెట్టుకుంటే. దీని రసం మింగుతూ ఉండాలి. నోట్లో పెట్టుకుని ఒక ముక్క పెట్టుకోవడం సాయంత్రం దాకా ఉంటుంది నోట్లో. దవన పెట్టుకోవడం, మింగుతూ ఉండడం చాలా మంచి అలవాటు అది. నోరు కూడా మంచి వాసన ఉంటుంది, ఈ దుర్వాసన కూడా పోతుంది. కాబట్టి ఇటువంటివన్నీ నేర్చుకోవడం, తెలుసుకోవడం అవసరం.